శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే అష్టషష్టితమ సర్గः 68వ సర్గ. అదాహముత్తరం దేవ్యా పునరుక్తస్స సంభ్రమః తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహార్దాదనుమాన్య వై ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథి స్వయా యథా మామాప్నుయాత్ హత్వా రావణమాహవే యది వా మన్యసే వీరా వసేకాహమరిందమా కస్మిచ్చిత్తు సంవృతే దేశే విశ్రాంతస్వో గమిష్యసి మమ చాప్యల్పభాగ్యాయ సాన్నిధ్యాత్తవ వీర్యవాన్ అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్ విమోక్షణం గతే హి త్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయ తవా దర్శనజ శోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖపరాభూతం దుర్గతాం దుఃఖభాగినీం అయం చ వీర సందేహ తిష్టతీవ మమాగ్రతః సుమహాస్వసహాయేషు హరియుక్షేషు హరీశ్వర కథన్ను కర దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హర్యుక్ష సైన్యాని తౌ వా నరవరాత్మజౌ త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తి స్యాత్తైన తేయస్య తవా వా మారుతస్య వా తదస్మిన్ కార్య నిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదాం వరా కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్స్తే బలోదయః బలై సమగ్రై యది మాం హత్వా రావణమాహవే విజయీ స్వాం పురీం రామో నయేత్తత్ స్వాద్యసస్కరం యదాహం తస్య వీరస్య వనాదుపదినాహృత రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవాః బలైస్తు సంకులాం కృత్వా లంకాం ఫలబలార్దనః మాం నయేద్యది కాకుత్సః తత్తస్య తదృశం భవేత్ తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవత్యాః వసూరస్య తథా త్వముపపాదయ తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతుసంహితం నిశమ్యాహం తతశేషం వాక్యముత్తరమబ్రవం దేవి హర్యుక్ష సైన్యానాం ఈశ్వర ప్లవతాం వరః సుగ్రీవः సత్వసంపన్నా తవార్థే కృత నిశ్చయః తస్య విక్రమ సంపన్నా సత్యవంతో మహాబల మనస్సంకల్ప సంపాత నిదేశే హరయస్థితః येषां नोपरि नाधस्तात् न तिर्यक् सज्जते गतिः न च कर्मसु सीदन्ति महत्स्वमिततेति सः असकृतैर्महाभागै वानैर्बलगर्वितैः प्रदक्षिणीकृतभूमिः वायुमार्गानुसारिभिः मद्विशिष्टास्य तुल्यास्य सन्ति तत्र वनौकसः मत्तप्रत्यवरः कश्चित् नास्ति सुग्रीवसन्निधौ अहं तावदेह प्राप्ता किं पुनस्ते महाबलः न हि प्रकृष्टा प्रेष्यन्ते हेतरे जनाः तदलं पादरतापेन देवी मन्युर्व्यप्पयितु ते एकोत्पातेन ते लङ्कां एष्यन्ति हर्योधवः मम पृष्ठगतौ तौ च चन्द्रसूर्याविवोदितौ त्वत्सकाशं महाभागे नृसिंहाभागमिष्यतः हरिघ्नं सिंहसङ्काशं क्षिप्रं द्रक्ष्यसि राघवं लक्ष्मणं च धनुष्पाणिं लङ्काद्वारमुपस्थितं नखदंष्टायुधान् वीरान् सिंहशार्दूलविक्रमान् वानरान् वारणेन्द्राभान् क्षिप्रं द्रक्ष्यसि राङ्खङ्गतान् शैलाम्बुदनिकासानं लङ्कामलयसानुषु नर्दतां कविमुख्यानम् अचिरात् श्रोषसि सनं निवृत्तवनवासं च त्वया स्वार्धमरिन्दमम् अभिषिक्तमयोध्यायं क्षिप्रं द्रक्ष्यसि राघवं ततो मया वाग्भिरदीनभीषभाषिणा शिवाभिरिष्टाभिरभिप्रसादिता जगाम शान्तिं मम मैथिलात्मजा तवातिशोकेन तथातिपीडिता
इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे अष्टसहस्रतमसर्गः सुन्दरकाण्डः समाप्तः। श्रीमङ्गलं श्रीमङ्गलं महत्। హనుమంతుడు శ్రీరాముతో ఇంకా చెప్తున్నాడు, ఓ నరేంద్ర, నీకు నాపై మిక్కిలి ప్రేమాదరములు సౌహార్దము ఉండటం వలన ఆ దేవి కూడా నాతో సాధారణంగా మరలా చెప్పింది. అంటే రాముడికి ఇతని మీద ప్రేమ ఉంది కాబట్టి అమ్మవారికి కూడా ఇతని మీద ప్రేమ కలిగింది అని చక్కగా చెప్పాడు హనుమంతుడు. ఆవిడ సీతమ్మవారు చెప్పింది, ఓ హనుమంతుడా, దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమార్చి శీఘ్రముగా నన్ను కొనిపోయేటట్లుగా ఆయనతో మరీ మరీ చెప్పు. ఓ మహావీర, శత్రువులను పరిమార్చువాడా, నీకు సమ్మతమైనచో మరొక్క దినం ఇచ్చడుండు. ఏదైనా ఒక రహస్య ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకో. నీవు రేపు వెళ్ళవచ్చు కదా. ఓ పరాక్రమవంతుడా, నా సమీపమున నీవు ఉన్నచో మందభాగ్యులైన నా యొక్క ఈ అంతులేని శోకం ఒక్క క్షణకాలం పాటైనా దూరం అవుతుందయ్యా అని ఒక తల్లి కొడుకుతో చెప్పినట్టుగా, కొడుకు వెళ్ళిపోతానంటే వాళ్ళకి ఒక్కరోజు ఉండరా అని చెప్పినట్టుగా అమ్మవారు మాతృప్రేమ చూపిస్తున్నారు. పరాక్రమవంతుడైన నీవు వెళ్ళిన పిమ్మట తిరిగి వచ్చే వరకు నా ప్రాణాలు నిలుస్తాయన్నది సందేహాస్పదమే. ఇందులో సంశయం లేదు. ఓ మహావీర, నీవు ఇచ్చటుండి వెళ్ళిపోతే నీ దర్శన భాగ్యం కూడా నాకు దూరం అయిపోతుంది. అందువలన ఇప్పటి నా దుఃఖం ఇనుబడించి అది ఇంకనూ నన్ను బాధ పెడుతుంది. ఆ విధముగా నేను దుఃఖ పరంపరలకు లోనే ఇంకా దుస్థితుల పాలైపోతాను. ఓ కపివర, నీవు సర్వసమర్థుడివే. నీ విషయం అలా ఉంచు. నీ సహాయకులైన భల్లూకవానుల విషయంలో ఒక పెను సందేహం నన్ను వీధిస్తోంది. దాటశక్యముగాని ఈ మహోదధిని, ఈ మహాసముద్రాన్ని ఆ భల్లూకాలు, వానరులు, ఈ సైనికులు వీళ్ళందరూ, ఆ దశరథ రాజకుమారులు ఇద్దరూ ఎలా దాటి వస్తారు ఇంత పెద్ద సముద్రాన్ని? ఈ మహాసాగరాన్ని లంఘించుటకు మిక్కిలి బలశాలైనటువంటి గరుత్మంతుడు కానీ, నువ్వు కానీ, ఆ వాయుదేవుడు కానీ, ఈ ముగ్గురికి మాత్రమే అది సాధ్యం. ఇతరులకు అది సాధ్యం కాదే. కార్యసాధకుల్లో శ్రేష్ఠుడైన మహావీర, అందువల్ల ఇలా అతిక్రమింప శక్యము కానీ దాటడానికి వీలు లేనటువంటి ఈ సముద్రాన్ని దాటే కార్యసాధన విషయంలో ఏ ఉపాయం ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పమ్మా. శత్రువులను సంహరించు ఓ మారుతి. ఈ కార్యాన్ని సాధించుడికి సర్వసముద్రమైన నీవు ఒక్కడవే చాలు సరిపోతావు. కానీ ఈ ఫల ప్రదర్శన వల్ల నీ కీర్తి ప్రదర్శనలే పెరుగుతాయి, కానీ నాకు కానీ శ్రీరాముడికి కానీ కలగవు కదా. శ్రీరాముడు సమస్త బలాలతోనే ఇక్కడికి వచ్చి రణరంగంలో రావణుని హతమనర్చి విజేతయే అయోధ్య నగరానికి నన్ను తీసుకుని పోతే అది ఆ ప్రభువునికి నాకు కూడా యశస్కరం. ఆ శ్రీరామునికి భయపడి రాక్షసుడైన రావణుడు వంచనతో నన్ను వనం నుండి అపహరించి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు ఈ రావణుని కన్నుగప్పి నన్ను పోటుకు రావణుడు ఇష్టపడడు. ఎందుకంటే అతను వీరుడు, నేను వీరపత్నిని. శత్రుబలాల్ని రూపుమాపగల శ్రీరాముడు తన బలాలతో లంకను కల్లోరపరిచి నన్ను స్వయంగా తీసుకుని వెళ్ళడమే ఆ మహావీరునికి తగి ఉంటుంది. ఆ మహావీరునికి ఔచిత్యం అక్కడే ఉంటుంది తప్ప మామూలుగా దొంగతనంగా తీసుకెళ్ళిపోతే ఉండదు. రణవీరుడు మహాత్ముడు అయిన శ్రీరాముని పరాక్రమముకు తగినట్లు కార్యసాధన రీతిని నువ్వు రూపొందించు. అర్థవంతములైనవి, హేతుబద్ధములైనవి, వినయంతో కూడినవి ఆమె మాటలు విన్నిపిమ్మట నేను అమ్మకి ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చాను. అమ్మా, వానర భల్లూక సైన్యాలకు ప్రభువు కపిశ్రేష్ఠుడు మహాబలశాలి యొక్క సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కడకు చేర్చుడికే దృఢంగా నిశ్చయించుకుని ఉన్నాడు. మహాపరాక్రమవంతులు మిక్కిలి బలశాలుడు అయిన వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు. ఆయన మనసులో సంకల్పము కలిగిన మాత్రమనే వారి ఇక్కడికి వచ్చి వాళ్తారు. సుగ్రీవుడు మనసులో సంకల్పం కలిగితేనే వానరులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాలిపోతారు. వచ్చి ఆ వానరులు ఆకాశంలో కానీ, పాతాళంలో కానీ, భూమికపై కానీ నిరాటంకంగా సంచరిస్తారు. అమిత తేజస్సులైన ఆ వానరులు ఎంతటి ఘనకార్యాలైనా అనాయాసంగా చేయగలరు. మహాభాగ్యశాలురు, మిక్కిలి బలశాలురు, వాయుమార్గాన్ని సంచరింపగలవారు అయిన ఆ వానరులు పెక్కు పర్యాయాలు ఈ భూమిని చుట్టి వచ్చారు. సుగ్రీవుని సన్నిధి అందున్న వానరులు ఏ విధంగా చూసినా కూడా సుగ్రీవుడి దగ్గర ఉన్నట్టు వానరులో ఏ విధంగా చూడు
నాకంటే గొప్పవారు నాతో సమానులు మాత్రమే ఉన్నారు, అంతేగాని నాకంటే తక్కువ రథుడు ఒక్కడు కూడా లేడు. నేనే ఇంత అల్పుడినైనా నేనే ఇతడికి రాగనే ఉన్నప్పుడు మహాబలశాలురైన తక్కిన వారి విషయం చెప్పాలా? సాధారణంగా యజమానులు ఏ కార్యక్రమమైనా ముందర చిన్నవారిని పంపిస్తారు, గొప్పవారిని పెద్దవారిని పంపరు కదా. ఓ దేవి, ఇక నువ్వు పరితెప్పబలదు, విచారాన్ని వీడు. వానరులందరూ ఒక్క గంతులో వచ్చి లంకలో వాలగలరు. పవిత్రమైన మనసు గల ఓ దేవి, ఉదయించుతున్న సూర్యచంద్రులై తేజోమూర్తులు నరేంద్రులైన ఆ రామలక్ష్మణులు నా భుజాలపై ఎక్కించడానికి రాగలరు. శత్రుసూదనుడు, శత్రువును చంపగలిగిన వాడు, సింహపరాక్రముడైన రామచంద్ర ప్రభువు, ధనుష్పాణి అయిన లక్ష్మణస్వామిని త్వరలో లంకాద్వారం దగ్గర నువ్వు చూస్తావు. నఖాలు దంతాలు ఆయుధంగా కలవారు, సింహముల వలె పురుల వలె పరాక్రమించువారు, మహావీరులు గజేంద్రుల వలె బలశాలు అయిన వానరులను త్వరలోనే నువ్వు ఇచ్చట చూస్తావు. పర్వతముల వలె మేఘాల వలె ఉన్నతులు లంకామలయ పర్వత సానువులందు గర్జించుచుండు వారును వాగు వానరుల యొక్క ధ్వనులను నీవు శీఘ్రంగానే ఇక్కడ వింటావు. శత్రుమర్దనుడైన శ్రీరాముడు వనవాసం ముగిసిన పిమ్మట నీతో కూడి అయోధ్యందు పట్టాభిషిక్తుడగుట నీవు త్వరలోనే చూస్తావు. నీ ఎడబాటు వల్ల కలగని శోకం చేత రాక్షసులు ఎంతయో పీడించడం వలన మిక్కిలి పరితాపానికి లోనైనటువంటి సీతాదేవికి ధైర్యాన్ని ఇలా చెప్పాను నేను. నా తల్లి మైథిలీదేవికి నేను నీ పరాక్రమాల గురించి చెప్పాను. ఆమెకు తృప్తికరములైన శుభసూచకమైన వచనలతో ఆమెను ఓదార్చాను, ప్రసన్నురాల్ని చేశాను. అప్పుడు ఆ తల్లి నా సమక్షంలోనే మనశ్శాంతిని పొందింది అని హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి నివేదించాడు. విషయమెల్ల మరల వివరింప ప్రభువంత సజల నయనుడాయి సతినిదలచి. విషయమెల్ల మరల వివరింప ప్రభువంత సజల నయనుడాయి సతినిదలచి. కదలి వచ్చి నిన్ను కౌగిలించుకొనియే భాగ్యశాలి వీవు పవనతనయా, భాగ్యశాలి వీవు పవనతనయా. ఇక్కడతోటి సుందరకాండ 68వ సర్గ పూర్తయింది. దీంతో సుందరకాండ మొత్తం పూర్తయింది. పంచముఖాంజనేయం మీద రాసినటువంటి ఒక పద్యం. రాముడానత చేయ రయమున లంకకు పయనమై వెళ్ళిన వాయుపుత్ర, సీతను వెదకి చూచి అశోకవనమందసురల గూల్చితివీవు సుందరాస్య. దశకంఠునిదురుగా దర్పముతో నిల్చి బుద్ధి తెలిపితివీవు బుద్ధిమంత. అందమైన పురమున అగ్నికాహుతి చేసి రాముని చేరిన రామభక్త. సతిని గూర్చి పిన్న విభుడు సంతసించే, సీత గడగె భయము నీవు చెంతనుండ. కపులు మోదమందిరి నిన్ను గాంచినంత, కపులు మోదమందిరి నిన్ను గాంచినంత. హర్షమొసగితి వందర కాంజనేయ, హర్షమొసగితి వందరి కాంజనేయ. హనుమంతుడు అందరికీ కూడా ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తాడు. అలా ఈ మొత్తం ఈ సుందరకాండలో అతని ప్రస్థానంలో అంతా కూడా అందరికీ ఆనందం కలిగించాడు. చివరికి రాముడికి ఆనందం కలిగించాడు. సీతను చూసి వచ్చి చెప్పి సీతమ్మ వారికి ధైర్యం చెప్పాడు, రాముడు వస్తాడమ్మా అని చెప్పి. ఆ వెళ్ళి వచ్చినందుకు మొత్తం ఎవరు చేయలేని పని కపులు చేయగలిగారు కాబట్టి ఆంజనేయుడి వల్ల. అందుకని కపులందరూ కూడా ఆనందపడ్డారు. అంచేత నువ్వు అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడువే ఆంజనేయ. గరుడ జవంబున కడలిపై నుంచి లంక చేరితివీవు లాఘవమునా. దంసి తొల్లి వెదకి ధరణి చూచిన తీరు గాలించి భూమి జగాంచితీవు. నరహరివైరిని నాడు చంపిన భంగి ఊల్చితి వసురుల గోళ్ళ జీల్చి. వాగది దైవమా వారిముఖుని ఎట్లు
పలుకు తీరు తెలియు ఆత్మివీవు. దివ్యమైన శివుని తేజమున వెలుగు వానరకుల దీప వాయుసుతడా. వేద తత్వరూప విజయ హనుమా చేతు భక్తి తోడనతులు పవనదనయా. ఇందులో హనుమంతుడి వారి పంచమకాతత్వాన్ని ప్రస్తావించడం జరిగింది. గరుడ మొత్తం 5 ముఖాలు ఆయనకి. పంచముఖాంజనేయ స్వామికి 5 ముఖాలు. వానర, నారసింహ, ఖగ, గరుడ హయగ్రీవ మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అంటే నారసింహుడు, తర్వాత గరుత్మంతుడు, తర్వాత వరాహం, తర్వాత హయగ్రీవుడు గుర్రం ముఖం, తర్వాత హనుమంతుడి ముఖం. 5 ముఖాలు ఆయనకుంటాయి. ఆయన వెళ్ళిన వేగం గరుడంతో గరుత్మంతుడితో సమానమైన వేగంతో లంక సముద్రాన్ని దాటి వెళ్ళాడు. దంసి తొల్లి వెదకి ధరణి చూచిన తీరు. ఒకప్పుడు వరాహావతారంలో అలాగైతే భూమిని విష్ణుమూర్తి భూమిని ఎలా పైకి ఉద్ధరించాడో అలాగా ఈయన గాలించి వెతికి భూమి జన కాంచితీవి. అంటే భూమి నుంచి పుట్టినటువంటి సీతమ్మవారు. అంటే అక్కడ ధరణి, ఇక్కడ భూమి అని వాడడంలో కొంచెం ఔచిత్యం అలా రాసుకుంటే బాగుంటుందని అనిపించింది. ధరణి భూమిని చూసిన వరాహంలాగా భూమిజను చూశాడు ఇవాళ హనుమంతుడు వరాహంలాగా. నరహరి వైరిని నాడు చంపిన భంగి. అప్పుడు నరసింహస్వామి హిరణ్యకశిపుని కేవలం గోళ్లతో చీల్చి చంపేశాడు. అలాగానే కూల్చితే వసురుల గోళ్ల చీల్చి నువ్వు అసురులందరినీ కూడా గోళ్లతో చీల్చి చంపేశావు అని చెప్పి నరహరి వైరిని నాడు చంపిన భంగి కూల్చితి వసురుల గోళ్ల చీల్చి. తర్వాత ఈ అన్ని చోట్ల కూడా సుందరకాండ మొత్తం అంతా కూడా హనుమంతుడి యొక్క వైభవం, అతను ఎలా మాట్లాడతాడు, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడాలి, ఎవరితో ఆవేశంతో మాట్లాడాలి, ఇవన్నీ తెలిసిన మహాజ్ఞాని హనుమంతుడు. అంటే సాక్షాత్తు గురుస్వరూపం ఆయన. ఆ గురుస్వరూపం అంటే హయగ్రీవుడు. ఆ హయగ్రీవుడు లాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇంకో ముఖాన్ని హయగ్రీవుడి ముఖాన్ని ఇక్కడ ప్రస్తావించుకున్నాం. వాగది దైవమా వాద్యముఖుని ఎట్లు. అంటే వాక్కుకి అధిదేవతైనటువంటి వాద్యముఖుడు అంటే గుర్రం ముఖం కలిగినటువంటి హయగ్రీవుడు. పలుకు తీరు తెలియు అమ్మివీవు. ఆ మాట్లాడే పద్ధతి తెలిసినటువంటి మహాజ్ఞానివయ్యా నువ్వు. దివ్యమైన శివుని తేజమున వెలుగు. శివాంశ సంబుధుడు హనుమంతుడు. దివ్యమైన శివుని తేజమున వెలుగు వానరకుల దీప వాయుసుతుడా. 5వ ముఖం వాయుసుతుడి ముఖం. అంటే హనుమంత్ ముఖం 5వ ముఖం ఎదురుగుండా మనకు కనపడుతుంటుంది. వేద తత్వరూప విజయ హనుమ చేతు భక్తి తోడనతులు పవనదనయా. ఇక్కడితో సుందరకాండ పూర్తయిపోయింది. జయచ్చది బలో రామో లక్ష్మణస్య మహాబలా. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ. హనుమాన్ శత్రుసైన్యానా నిహంత మారుతాత్మజ. నా రావణ సహస్రం మే దే ప్రతిఫలం భవేత్. శిలావిష్టు ప్రహరత పదవైశ్చ సహస్రశః. అర్దయిత్వాం పురీం లంకాం అభివాజ్య మైథిలీం. సముద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. జయము రామునకును జయము సౌమిత్రికి జయము సుగ్రీవ రాజన్యునకును. దశరథికి నేను దాసుడా హనుమయందురు నన్ను పవనసుతుండ నేను. 100 కొలది రావణులు నా సరిగారు. శత్రుమోకలనిట్టె చంపగలను. చెట్లతో మోదుచూ శిలలతో కొట్టుచూ యాతుధానుల జేత్తు యమున కడకు. లంక నాశనము చేసెదలాఘవముగా లంక నాశము చేసెదలాఘవముగా. అంజలి ఘటించి తల్లికి నట్టెపోదు ననుచు పలికి నిలిచియున్న యసురుహంత.
ప్రతిత కార్యాచరణ దక్ష పవనతనయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సుందరకాండ పారాయణ అయిన తర్వాత శ్రీరామ పట్టాభిషేక ఘట్టం కూడా చదవడం అనేది ఒక సాంప్రదాయం. అంచేత ఇప్పుడు శ్రీరామ పట్టాభిషేక ఘట్టం ఇది యుద్ధకాండలో 131 సర్గలో 60వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. 60 శ్లోకాలు సుమారుగా ఉంటాయి ఇందులో. ఇప్పుడు మనం శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని చదువుకుందాం. తతస్థ ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతాం నివేశయత్. వశిష్ఠో వామదేవస్య జాబాలి రథకర్ష్యపాః కాత్యాయనః సుయజ్ఞస్య గౌతమో విజయస్తదా. అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం బసవో వాసవం యథా. ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తదా. యోధైశ్చైవభ్యషించంస్తే సంప్రహుష్టా శనేగమై. సర్వౌషధరసై దివ్యై దేవతైర్నభసి స్థితై. చతుభిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతై. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం. తస్మాన్ వవాయే రాజానాం క్రమాజ్యేనాభిషేచితః. సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనై. రత్రైర్నానావిధైః సేవా చిత్రితాయాం సుశోభనై. నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా. ఋత్విగ్భిర్భూషణైः సేవా సమయోక్షత రాఘవ. ఛత్రం తు సస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం. శ్వేతం చ బాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వర. అపరం చంద్ర సంకాశం బాలవ్యజనముత్తమం. పృష్టో రామస్య జగ్రాహ రాక్షసేంద్రో విభీషణః. మాలాంజ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం. రాఘవాయ దదో వాయుః వాసవేన ప్రచోదితా. సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం. ముక్తాహారం నరేంద్రాయ దదో శక్ర ప్రచోదితః. ప్రజగుర్దేవ గంధర్వా నృతుశ్చ అప్సరోగణా. అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః. భూమిః సస్యవతీ చైవ ఫలవంతస్య పాదపా. గంధవంతీ చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. సహస్రశతమశ్వానం ధేనూనాం చ గవాం యత్తథా. దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మరుషర్షభః. 30 కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః. నానాభరణవస్త్రాణి మహర్హాణి చ రాఘవ. అర్కరశ్మి ప్రతీకాశం కాంచనీమణి విగ్రహాం. సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్ మమనుజర్షభః. వైడూర్యమణి చిత్రే చ వజ్రరత్న విభూషితే. వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. మణిప్రవరజుష్టం చ ముక్తాహారం అనుత్తమం. సీతాయై ప్రదదౌ రామ చంద్రరశ్మి సమప్రభం. అరయేవాసి దివ్యే శుభాన్యాభరణాని చ. అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే. అవముచ్యాత్మనః కంఠాత్ హారం జనకనందిని. అవైచ్యత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః. తామింగితజ్ఞ సంప్రేక్ష బభాషే జనకాత్మజం. ప్రదేహీ సుభగే హారం యస్య తుష్టాసి భామిని. పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వసః. దదౌ సా వాయుపుత్రాయ తం హారం అచితేక్షణ. హనుమాంస్తేన హారేణ సుశివేవానరర్షభః. చంద్రాంశుజయ గౌరేణ సీతా శ్వేతాభ్రేణ యదాచల. అనంతరం మహర్షుల్లో శ్రేష్ఠుడు వంశ పురోహితుడు అయినటువంటి వశిష్ఠ మహాముని ఋతుజులైన బ్రాహ్మణులతో కలిసి సీతాసహితుడైన శ్రీరామచంద్రుని రత్నసింహాసనంపై ఆసీనుని గావించాడు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలైనటువంటి మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును
నిర్మలములైన సుగంధ జలాలతో వసువులు దేవేంద్రుని ఎలా అయితే అభిషేకిస్తారో అలాగే శ్రీరామచంద్ర ప్రభుని అభిషేకించారు ఈ ఋషులందరూ కలిసి. పిమ్మట ఋత్విజులైన బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, ప్రముఖులు మొదలైన వారందరితో కూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషంతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకంగా అభిషేకం జరిపించారు. ఇంకనూ వారు ఆకాశమున నిలుచున్న దేవతల చేతను, గంధర్వుల చేతను, కిన్నెర కుంపురుషాదుల చేతను, నలుగురు దిక్పాలుల చేతను, అతడికి విచ్చేసిన తదితర దేవతలందరి చేతను వివిధలైనటువంటి ఓషధి రసాలతో, అంటే వనమూలికా రసాలతో సీతారాముల్ని అభిషిక్తుల్ని గావించారు. పూర్వము బ్రహ్మదేవుడు రత్న ఖచ్చితమై కాంతులను విరజిమ్ముతున్న ఒక కిరీటాన్ని నిర్మించి దాని చేత మనువుని పట్టాభిషిక్తుని గావించాడు. పిమ్మట మనువంశములందరి రాజులందరూ కూడా క్రమంగా ఈ కిరీటంతోటనే అభిషిక్తులయ్యారు. రామ పట్టాభిషేకానికై ఏర్పడిన సభామందిరము బంగారంచే నిర్మింపబడింది. అది అమూల్యమై కాంతులు వెదజల్లుతున్నటువంటి వివిధ రత్నాలచే పొదగబడింది. అందు ప్రముఖులైన పౌరులు ఆసీనులై ఉండుట వలన అది కలకల్లాడుతోంది. ఆ సభయందలి వివిధ రత్నములచే పొదిగిన ఒక పీఠముపై బ్రహ్మ నిర్మితమైన ఆ కిరీటము విద్యుక్తంగా ఉంచబడింది. శాస్త్రం చెప్పినట్టుగా దాన్ని ఒక పీఠం మీద ఈ కిరీటాన్ని ఉంచారు. పిమ్మట మహాత్ముడైనటువంటి వశిష్ఠుడు, ఆయన రాముడి వారికి ఆస్థాన పురోహితుడైన ప్రముఖులైన ఋత్విజులు ఆ కిరీటం తోడను ఇంకను వివిధములుగా భూషణములతోడను శ్రీరాముని అలంకరించారు. అంటే వశిష్ఠుడు ఆ కిరీటాన్ని పెట్టాడు, మిగతా వాళ్ళందరూ కూడా వివిధమైన భూషణాలతో శ్రీరాముని అలంకరించారు. శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రముని పట్టుకున్నాడు. తెల్లటి గొడుగుని శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. వానరరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరులతో సేవిస్తున్నాడు శ్రీరామచంద్రుల వారిని. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులు ఈనుతున్నటువంటి మరొక వింజామను తీసుకుని సంతోషంగా వీస్తున్నాడు. రామచంద్రమూర్తికి విసురుతున్నాడు. పిమ్మట దేవేంద్రుని పనుపున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయంగా వచ్చి, ఆయన మానవ రూపం ధరించి స్వయంగా వచ్చి 100 పద్యములతో కూడి మెరయుచున్న బంగారు మాలని, వివిధముల రత్నములతో మణులతో భాసిల్చున్న ముత్యాల హారాన్ని ఆ ప్రభువునికి భక్తితో సమర్పించాడు వాయుదేవుడు. ప్రజ్ఞాశాలి, తన శుభలక్షణములచే పట్టాభిషేకములకు అర్హుడు అయిన శ్రీరామచంద్రుని యొక్క ఆ మహోత్సవ సమయంలో దేవతలు, గంధర్వులు గానం చేశారు. అప్సరస్సులు నృత్యాలు చేశారు. ఆ శుభ సమయాల్లో భూమి పైరు పంటలతోటి కలకల్లాడిపోతోంది. చెట్లన్నీ పండ్లతో నిండి కనువిందు చేస్తున్నాయి. పుష్పాలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ పురుషోత్తముడు ముందుగా లక్షల సంఖ్యలో గుర్రాల్ని, పాడి ఆవుల్ని, గోవుల్ని, 100 కొలది వృషభాల్ని బ్రాహ్మణోత్మాలకి దానం చేశాడు. ఆ మహాత్ముడు ఇంకనూ 30 కోట్ల బంగారు నాణేల్ని, అమూల్యమైన వివిధములుగా ఆభరణాల్ని, వస్త్రాల్ని ద్విజవరులకి పంచిపెట్టేశాడు. ఆ ప్రభువు సుగ్రీవునకు మణులు పొదిగిన ఒక బంగారు హారాన్ని బహుకరించాడు. అది సూర్యకిరణములు వెళ్ళే జిగేలుములుతూ దివ్యకాంతులను విరజిమ్ముతోంది. ఆ స్థితప్రజ్ఞుడు రామచంద్రమూర్తి వజ్రములతో, రత్నాలతో, వైడూర్యమణులతో చిత్రవితరము కానిరుడైన 2 భుజకీర్తులని వాలికుమారుడైనటువంటి అంగదునికి బహుమతిగా ఇచ్చాడు. ఇంకా స్వామి మేరైన మణులతో కూడిన ఒక ముత్యాల హారాన్ని సీతాదేవి చేతికిచ్చాడు. ఉత్తమైన ఆ ఆభరణము చంద్రుని కిరణాల వలె మనోరంజకంగా ఉంది. పిమ్మట ఆ సీతామాత భర్త వైపు చూస్తూ స్వచ్ఛములై దివ్యములైన వస్త్రములను, చక్కని ఆభరణను మారుతి కానుకలుగా ఇచ్చింది. పిదప ఆ జానకి తన మెడలోని కంఠాభరణాన్ని తీసుకుని తన భర్తను, సమస్త వానరులను పదే చూడసాగింది. ఆమె మనసులోని భావమును గ్రహించిన శ్రీరాముడు ఆమెతో, ఓ సుందరి, సాటిలేని పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలగు లక్షణాలని పూర్తిగా కలిగి నీ ఆదరానికి పాత్రుడైన ఉత్తమునికి ఈ హారాన్ని బహుకరింపు అని చెప్పాడు. అంటే అమ్మవారి మనసు తెలుసుకుని
రాముడు చెప్పాడు. ఉత్తమైన వాడికి నీ మనసును గ్రహించిన నీ ఆదరానికి పాత్రుడైనటువంటి ఒక ఉత్తముడికి ఈ హారాన్ని బహుకరించమని చెప్పి సీతాదేవుడు చెప్తే అప్పుడు ఆ శుభాంగి ఆ హారమును వాయుసుతునికి ఇచ్చింది. కపివరుడైన ఆ వాయుస్యునుడు ఆ హారమును ధరించినంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘంతో కూడి ఉన్నటువంటి పర్వతం ఎలా ఉంటుందో అలా విరాజిల్లాడు. తతో ద్వివిధమైందాభ్యాం నీలాయంచ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః సర్వవానరవృద్ధాశ్చ యాచాన్యే వానరేశ్వరా వాసోభిర్భూషణైః సేవ్యా యదార్హం ప్రతి పూజితా విభీషణోద సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తదా సర్వవానరముఖ్యాస్య రామేణ అక్లిష్టకర్మణా యదార్హం పూజితాः సర్వే కామైరత్నైశ్చ పుష్కలైః ప్రహృష్టమనసः సర్వే జగ్మురేవ యథాగతం నత్వా సర్వే మహాత్మానం తతస్సే ప్లవకర్షభः విసృష్టః పార్థివేంద్రేణ కిష్కింధాం అభివాగమన్ సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధం ప్రావిశత్పురీం రామేణ సర్వకామైశ్చ యదార్హం ప్రతి పూజితః లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణः స రాజ్యమఖిలం శేషన్నిహతారిర్మహాయశः రాఘవో పరమోదారా శశాసాపరయాముదా ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సల ఆతిష్టధర్మజ్ఞ మయా సహేమాంగాం పూర్వరాజాద్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభిర్ధృతాయా తాం యౌరాజ్యే దురమద్వహస్వ సర్వాత్మానా పర్యనునీయమానో యథా న సౌమిత్రుపైతి యోగం నియుజ్యమానోపి చ యౌరాజ్యే తతోభ్యసించద్భరతం మహాత్మా పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చ సకృత్ అనైస్య వివిధైర్ యజ్ఞే అయజత్ పార్థివర్షభः రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ శతాశ్వమేధాన్ అజహ్రే తదాశ్వన్ భూరిదక్షిణాన్ ఆజానులంబబాహు సా మహాస్కంద ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామ పృథివీం అన్వపాలయత్ రాఘవస్యాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యం అనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞే ససుహృత్ జ్ఞాతిబాంధవః న స పర్యదేవన్ విధవా న చ వ్యాళకృతం భయం న వ్యాధియం భయం భయపి చ రామే రాజ్యం ప్రశాసతి నిర్ధస్యురభవల్లోకో నార్ధకంజిత స్పృశత్ న చ స్మా వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే సర్వం మృదిదమేవాసీత్ సర్వో ధర్మపరోభవత్ రామమేవానుపశ్యంతో నాభ్యాహింసన్ పరస్పరం ఆసం వర్షసహస్రాణి తథా పుత్రసహస్రేణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి రామో రామో రామ ఇది ప్రజానాం అభవన్ కదా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి నిత్యపుష్పా నిత్యఫలా తరవ స్కందవిస్తృతః కాలే వర్షే చ పర్జన్యా సుఖస్పర్శ చ మారుతః బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రా లోభవివర్జితా స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభిః అసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతా సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణః దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రాత్రిభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్ ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్యం చ విజయావహం ఆదికావ్యం ఇదంత్యార్షం పూర్వా వాల్మీకినా కృతం యః పఠేత్ శృణుయాల్లోకే సర్వపాపాద్విముచ్యతే పుత్రకామస్పుత్రాణం వై ధనకామో ధనాని చ లభతే మనజో లోకే సుప్తారామవిషేచనం మహీం విజేతే రాజా రిపుంశాప్యతిష్టతి రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేనైవ కైకేయీ దేవపుత్రస్తథా స్త్రియా భవిష్యంతి సదానందా పుత్రపౌత్ర సమాన్వితః శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విజయం చైవ సర్వం అక్లిష్టకర్మణః శృణోతి యజదం కావ్యం హర్షం వాల్మీకినా కృతం శ్రద్ధదానోజితక్రోధో దుర్గాన్యతితరత్యసౌ సమాగమం ప్రవాసంతే లభతే చాపి బాంధవై ప్రార్థితాన్ చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్
సర్వణేన సురా సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం వినాయకాశ్చ శ్యామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీంద్రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ శ్రియో రజస్వలా శ్రుత్వా పుత్రాన్ శూయునరుత్తమాన్ పూజయంస పఠంస్యేమం ఇతిహాసం పురాతనం సర్వపాపాత్రుమిచ్చేత దీర్ఘమాయురవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్య క్షత్రియే ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభస్య భవిష్యతి న సంశయః రామాయణమిదం కృష్ణం శృణుతః పఠతః సదా ప్రీయతే సతతం రామ సహి విష్ణు సనాతనః ఆదిదేవో మహాబాహుర్హరిర్నారాయణో ప్రభుః హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుగమత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిజార్థసిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌవాత్రికం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భి ఆఖ్యానమోజస్సత్కరముద్ధికామై ఏవమేతత్ పురావృత్తామాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రబద్ధతాం దేవాస్య సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతం లేఖయంతీః చ నరా తేషాం వాసస్త్రియుస్తపే. ఇది వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి ఆదికావ్యం శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండంలో శ్రీరామ పట్టాభిషేకం అనేటటువంటి 131వ సర్గ. కపివరుడైనటువంటి హనుమంతుడు సీతమ్మ ఇచ్చినటువంటి ఆహారాన్ని ధరించినంతటినే చంద్రకిరణాలు వెన్నెట్లో ఉన్నటువంటి వెన్నెల వెదలుతున్నటువంటి చంద్రుడి యొక్క కిరణాలు ప్రసరిస్తే స్వచ్ఛమైన మేఘంతో కూడా కూడి ఉన్నటువంటి ఒక పర్వతం ఎలా ఉంటుందో అలాగా విరాజిల్లాడు హనుమస్వామి. శత్రుసూదుడైన శ్రీరామచంద్ర భవు మైందునికి ద్వివుదునికి నీరునికి వారి వారి అభిరుచులకు అనుగుణంగా కోరిన వాటినన్నింటినీ కూడా బహుకరించాడు. వృద్ధులైన వానరులందరినీ తదితర కపివరుల్ని నూతన వస్త్రాలతో ఆభరణాలతో తగిన రీతిగా సత్కరించాడు. ఎంతటి కార్యమైనా సులభంగా నిర్వహింపగల శ్రీరాముడు విభీషణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుడిని మొదలగు వానర ప్రముఖుల్ని వస్త్రాభరణాలు ఇచ్చి పూజించాడు. తాము కోరుకున్నటువంటి రీతిగా తాము కోరుకున్న రీతిగా పుష్కలముగా రత్నాభరణాదులచే తగిన విధంగా సత్కరింపబడిన ఆ వానర ప్రముఖులెల్లరూ కూడా ప్రసన్న చిత్తులై తమ తమ స్థానాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అనంతరము ఆ కపివర్లందరూ కూడా మహాత్ముడైన శ్రీరామునికి నమస్కరించి ఆ ప్రభువు అనుమతితో కిష్కిందగా బయలుదేరాడు. పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామపట్టాభిషేకాన్ని చూచి ఆనందించి ఆయనేసే సత్కరింపబడి కిష్కిందకు చేరాడు. పిదప రాక్షసరాజైన విభీషణుడు రాముని నుండి తనివిదీరా సత్కరాలను అందుకుని ఇక్ష్వాకు ప్రభువుల ఇలవెల్పును గ్రహించి తనకు ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్ర ప్రభువును తన హృదయమందు నిలుపుకొని లంకకు బయలుదేరాడు. దుష్టులను శిక్షించువాడు, మిగుల వాసిగాంచినవాడు, ఉదార స్వభావుడైన రఘువరుడు సమస్త కోసల రాజ్యాన్ని పరమ సంతోషంతో పరిపాలించసాగాడు. ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణ్తో ఇలా అన్నాడు: ఓ ధర్మజ్ఞ, మన పూర్వులు అంటే మనువు మొదలైన వాళ్ళందరూ కూడా తమ పరాక్రమముతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యాన్ని నాతో కూడా నువ్వు కూడా పరిపాలించు. నీవు నాతో సమానుడివి. మన తండ్రి తాత ముత్తాదులు నిర్వహించిన ఈ రాజ్యమునకు యువరాజువై దీని భారాన్ని వహించు. ఆ యువరాజు పదవిని స్వీకరింపు అని శ్రీరాముడు ఎంతగా నచ్చచెప్పుచున్నను లక్ష్మణుడు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. పిదప ఆ ప్రభువు భరతుని యువరాజునిగా చేశాడు. ఆ రాజశ్రేష్ఠుడు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము ఇంకా తదితర యజ్ఞాలు, ఇవన్నీ యజ్ఞాల పేర్లు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయం అనేటువంటి యజ్ఞాలు తరచుగా చేసేవాడు. ఆ రఘువరుడు 10,000 సంవత్సరాల పాటు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ ప్రభువు మేలుజాతి అశ్వాల్ని పుష్కలముగా దక్షిణను వసంగి 100 కొలది అశ్వమేధ యాగాలు చేశాడు. ఆజానుబాహు, ప్రతాపశాలి, గొప్ప భుజబలగలవాడైన రామచంద్ర ప్రభువు లక్ష్మణుని సహకారంతో భూమండలాన్ని పరిపాలించాడు.
ధర్మాత్ముడైన రఘువరుడు విశాలమైన కోసలరాజ్యమునకు ప్రభువై బంధుమిత్రులతో కూడి బహుధములైనటువంటి యజ్ఞాలు నిర్వహించాడు. శ్రీరాముడు రాజ్యపాలన చేస్తుంటే స్త్రీలకు వైధవ్యం అనేది లేదు. అంటే అందరూ పూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆయుష్లతో ఉన్నారన్నమాట. ప్రజలకు క్రూరముఖముల బాధ లేదు. వారు రోగగ్రస్తులు కాకుండ్రి. జనులకు దొంగ భయాలు లేవు. ఎట్టి అనర్థములకు సంభవించలేదు. పెద్దలు బతికి ఉండగా వారి పిల్లల మృత్యువుల పాలు కాకుండ్రి. రామరాజ్యములో ప్రజలెల్లరూ ధర్మ నిరతులై సంతోషంతో జీవిస్తున్నారు. వారు ఆ ప్రభువునే ధ్యానిస్తూ పరస్పర విరోధాలు లేక ఆత్మీయతో మెలుగుతున్నారు. ఆ ప్రభువు యొక్క పరిపాలనలో ప్రజలందరూ దీర్ఘాయువులై వేల కొలది సంవత్సరాలు జీవిస్తూ సంతాన సమృద్ధి కలిగి ఉన్నారు. వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లుతున్నారు. ఆ రఘువరి రాజ్యమున ఎవరి నోట విన్నను, ప్రజల్లో ఎవరి నోట విన్నా కూడా రామనామము రాముని గాథలే వినపడుతున్నాయి. జగమంతయు రామమయమై ఉప్పుతోంది. వృక్షాలన్నీ కూడా లావైన బోధులతో విరజిల్లుతున్నాయి. పెద్ద పెద్ద మానులు కట్టి విరాజిల్లుతున్నాయి. అవి నిత్యము పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి, కనువిందు గావిస్తున్నాయి. సకాలంలో వానలు కురుస్తున్నాయి. వాయువులు హాయిని గొలుపుతూ వీస్తున్నాయి. బ్రాహ్మణులు మొదలగా అన్ని వర్ణముల వారిను దురాశ లేని వారై తమ తమ కర్మల యందే ప్రవర్తిల్చు సంతుష్టులై ఉన్నారు. రామరాజ్యమునందు ప్రజలు శుభలక్షణములు గలవారు, ధర్మనిరతులు, సత్యమునే పలికేడివారు, స్వధర్మములు ఆచరించడందే ఆసక్తి గలవారు. శ్రీరామచంద్ర ప్రభువు తన సోదరులతో కూడి 11,000 సంవత్సరాల కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యముగు ఈ శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది. ఆరోగ్యాలని, కీర్తి ప్రతిష్టలని పెంపొందించేది. ఇది రాజులకు విజయం చేకూర్చేది. లోకమును ఈ కావ్యం పఠించిన వారు, వినినవారు అంటే స్వాతులు సమస్త పాపం నుండి కూడా విముక్తులవుతారు. ఈ రామాభిషేక ఘట్టం వినిన వారికి సంతానం కలుగుతుంది, సంపదలు ప్రాప్తిస్తాయి. రాజులు శత్రువుని జయించి ఈ భూమండలాన్ని వర్ధిల్లుతారు. ఈ కావ్యం వినిన స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌశల్య లక్ష్మణ శత్రువులు కన్నటువంటి సుమిత్ర వలె, భరతుని కారణమైన కైకేయి వలె హాయిగా కలకాలము వర్ధిల్లుతారు. ఎంతటి కార్యాన్నైనా సరే అవలీలుగా సాధించినటువంటి శ్రీరాముని విజయాల్ని, ఆ ప్రభువు వృత్తాంతమును తెలిపిన రామాయణ గాథను వినిన వారు దీర్ఘాయువులు కలిగిన వాళ్ళు అవుతారు. వాల్మీకి మహర్షి విరచితమైన ఈ మహాకావ్యాన్ని శ్రద్ధగా ఆలకించిన వారు జతక్రోధులై దారిద్ర్యాది దుఃఖాల నుండి విముక్తులవుతారు. దీర్ఘకాలము బంధువులకు దూరమైన వారు మరల వారిని కలుసుకుంటారు. శ్రీరాముని అనుగ్రహమైన వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. రామాయణ శ్రవణముచే దేవతలు ప్రసన్నులవుతారు. ఆ శ్రోతల యొక్క కుటుంబాలకు దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి. రాజ్యములు కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావం శత్రువుని జయించి తిరిగి తమ రాజ్యాలను తాము పొందుతారు. వారికి సకల శుభాలు చేకూరుతాయి. స్త్రీలు గర్భవతులై ఉత్తములైన పుత్రులు పొందుతారు. ప్రాచీనమైన ఈ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపాలు పటాపంచలుగుతాయి. వారికి దీర్ఘాయురారోగ్యములు ప్రాప్తిస్తాయి. బ్రాహ్మణులకు శిరసా ప్రణమిల్లి ఆ ద్విజోత్తము నుండి ఈ వృత్తాంతం విన్న క్షత్రియులు ఐశ్వర్యాల్ని, పుత్రుల్ని పొందుతారు. ఇందులో సందేహం ఏమాత్రం లేదు. శ్రీరాముడు సాక్షాత్తు సనాతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణమును సంపూర్ణంగా వినిన వారికి, పఠించిన వారికి రామానుగ్రహం సిద్ధిస్తుంది. రఘువంశ శిరోమణి మహాబాహువు అయిన శ్రీరామచంద్ర ప్రభువు దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడే లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారం. ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము, సమస్త ప్రయోజనములను చేకూరుస్తుంది. దీని శ్రవణముల వలన కుటుంబ వృద్ధి, ధనదాన సమృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకు ఉత్తమమైన సుఖాలు ప్రాప్తిస్తాయి. ఈ ఇతిహాసం ఆయురారోగ్యాలని, కీర్తి ప్రతిష్టల్ని, సౌభ్రాతృత్వాన్ని, బుద్ధి కౌశలతను, సుఖశాంతుల్ని, తేజో వైభవాల్ని ప్రసాదిస్తుంది. కావున సమస్త సంపదను అభిలషించి సత్పురుషులు నియమ నిష్టలతో దీనిని శ్రవణం చేయాలి. ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వశోభమును చేకూర్చుగాక. మీపై శ్రీమన్నారాయణ ప్రభావం మిక్కిలి ప్రసరించుగాక. ఈ రామాయణమును తమ కడ కలిగి ఉండి ఇందరు దివ్యగాథలను వినిచో దేవతలను, పితృదేవతలు కూడా తృప్తి పడతారు. వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహితను భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గసుఖాలు పొందుతారు. ఇంతటితో శ్రీమద్ రామాయణం రామపట్టాభిషేకం అనే ఘట్టంతో ఈ పారాయణ కార్యక్రమం ముగిసింది. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం సీతారామచంద్రపాదార్పణమస్తు.